ఎంత బాగుందో ఈ ప్లేస్. ఫోటోస్ చిన్న స్పేస్ కానీ చాలా బాగుంది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో అందుకే ఈరోజు మరో కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని మీ ముందుకైతే వచ్చానమాట. సో అదే బయోడైవర్సిటీ సెంటర్. దీని అడ్రస్ నేను లాస్ట్లో చెప్తాను, మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా? సో దీనికి మనం వెళ్ళే ప్రతి చోట ఎంట్రీ టికెట్ ఉన్నట్టే దీనికి కూడా ఒక ఎంట్రీ టికెట్ ఉంది. అది 30 రూపీస్ అనమాట. అండ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ మనం టికెట్ తీసుకుందాం అంటే ఇక్కడ ఎవరు లేరు. సో ఆ మనిషి లేనిసరికి మనం సరాసరి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. అదే మన బైక్ అక్కడ పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చైరుని చూసారు, అక్కడ ఉంటాడు ఒక పర్సన్ టికెట్ ఇవ్వడానికి. మనం వెళ్ళే టైంకి లేరు కాబట్టి ఇది లాస్ట్లో వచ్చేసే రిటర్న్లో టికెట్ తీసుకున్నాం అనమాట. గైస్ 2023 18th నవంబర్న ఇనాగ్రేట్ చేశారంట ఈ ప్లేస్ని. రండి. దీని అడ్రస్ చెప్తున్నా చూడండి. వైజాగ్లో ఎండాడ అండ్ కార్షెడ్ స్టేడియం 2 ఉంటాయి కదా, ఆ 2 ప్లేస్లకి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ప్లేస్. ఫస్ట్ ఔషధ వనంలోకి వెళ్దామా? ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్దాం. చూసారా లొకేషన్ ఎంత బాగుందో? ఇదే చెప్పాలి మన నాకు. ఉసిరికాయలు చూసారా? కొండ ఉసిరికాయలు చెట్టు ఇది. పై చూపించి అదిగో ఉన్నాయి కొబ్బరి ఉసిరికాయలు ఉన్నాయి చెట్టు కింద పడిన కదా మనకు. సో ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేసి ఇక్కడ వాళ్ళు పెట్టారంటండి. మన ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలి, అంతరించిపోకూడదు అన్నట్టు అన్ని కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్లోని పెట్టడం జరిగిందంట. సో మనకి అన్ని రకాల ప్లాంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. గైస్ కర్రీ లీవ్స్ చెట్టు ఇది, కరివేపాకు చెట్టు. మనం కూరల్లో వేసుకుంటాం కదా కర్రీస్లో, కర్రీ లీవ్స్. సో ఇక్కడ ఇలా ఒక సెటప్లా ఉంది, హట్లా ఉంది, కూర్చోడానికి ఉందన్నమాట. అటు ఇటు కూడా చక్కగా ఈ గ్రీనరీ మధ్యలో ఇలా కూర్చోవచ్చు హ్యాపీగా. సో ఇంకా ఫ్రంట్కి వెళ్దాం రండి. మీరు అబ్జర్వ్ చేస్తే వెనకతల ట్రాఫిక్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో రోడ్డు పక్కనే, అడ్రస్ చాలా ఈజీ అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా దొరుకుతుంది. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇక్కడికి. నేను ఫస్ట్ బెండకాయ అనుకున్నాను కానీ కాదు. గైస్ కమెంట్ చేయండి ఇది ఏ చెట్టో తెలిస్తే, జూమ్ చేయ, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ తులసి చెట్టు, తులసి ప్లాంట్. సో ఔషధ వనం అన్నట్టు అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్లాంట్స్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసి, ఒకటి ఔషధ వనం, ఒకటి నక్షత్ర వనం అని చెప్పేసి డివైడ్ చేసి ప్లాంట్స్ వేశారండి. ఔషధ వనంలో అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే వేశారు. సో ఇవన్నీ కూడా మన ఆయుర్వేద వైద్యానికి యూజ్ చేసే మెడిసిన్స్. ఈ చెట్టు తెలుసా మీకు? దీన్ని ఏం తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, ఇలా కాయలాగా చిన్న చిన్న పచ్చిమిర్చిలాగా ఉంది, కాకపోతే రెడ్ కలర్లో ఉంది. సబ్బండేషియా అంట. ఎంత డిఫరెంట్గా ఉందో, భలే ఉంది. ఇది ఆకులు లేకుండా ఓన్లీ కొమ్మలు ఉన్నాయి.
సో ఈ ప్లాంట్స్ నుంచి మెడిసిన్స్ తీస్తారనుకుంటా. ఈ మెడిసిన్స్ ఆయుర్వేద వైద్యంలో యూజ్ చేస్తారు. మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ట్రీట్మెంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ అనమాట. సో నేచర్ నుంచి వచ్చే మెడిసిన్స్తో ట్రీట్మెంట్ అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. అండ్ ఇక్కడ ఇంకొక ఉసిరి చెట్టు ఉంది, ఆమ్లా చెట్టు. నేను అదే చూపిస్తున్నాను. మొత్తం 3 ఉన్నాయన్నమాట ఆమ్లా చెట్లు. ఉసిరికాయలు కింద పడిపోయి ఉన్నాయండి, వర్షంలో బాగా తడిచున్నాయి. ఇంకా అందుకే అవి తీసుకోలే నేను. నిమ్మకాయ చెట్టు, నిమ్మకాయలు మాత్రం లేవు. లెమన్ ట్రీ, పంతులు అంటారు కదా అదేనా? అదే నిజమేనా? నిజమేనా? తినదు బయట ఇప్పుడు. ఏమో మా అమ్మమ్మ ఊర్లో చిన్నప్పుడు చచ్చిపోగలవు. తిన్నే. గైస్ ఇది ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్. ఫైనల్గా ఇది ఒక మనిషి కనిపించాడు ఇంతసేపటికి. అతను నిజంగానే అండి, ఒక్క మనిషి కనిపించాడు. అప్పటి వరకు అసలు ఎవ్వరు కనిపించలేదు. అక్కడ వర్క్ చేసే ఆయన అనుకుంటాను, ఒక ఆయన కనిపించాడు. టికెట్స్ ఇచ్చే చోటు కూడా ఎవరు లేరు. మొత్తం అంతా చూసిన తర్వాత లాస్ట్లో టికెట్ తీసుకోలేదు మేడం మీరు అనేసి అంటే, నాకు నా ఫ్రెండ్కి టికెట్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు రిటర్న్ అయిపోతున్నప్పుడు 30 రూపీస్ పర్ హెడ్. సో ఇక ఇదంతా కూడా ఔషధవనం. మనం చూస్తున్నదంతా కూడా ఇదంతా ఒక పార్ట్. సో ఇక్కడే టచ్ మీ నాట్ ప్లాంట్ అని చెప్పేసి మనకి చిన్నప్పుడు అది టచ్ చేయగానే ఇలా క్లోజ్ అయిపోయేది, మీకు గుర్తుందా? సో ఆ ప్లాంట్ అయితే కనిపించింది. అబ్బా నాకు చైల్డ్హుడ్ గుర్తొచ్చింది తెలుసా, భలేగా ఆడుకున్నాను నేను. చాలా ఎక్కువ ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. సో ఇవన్నీ టచ్ మీ నాట్ ప్లాంట్సే. ఇలా టచ్ చేయగానే అలా ముడుచుకుపోతున్నాయి అన్నమాట అవి. సో ఇక ఔషధవనం పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నక్షత్రవనంలోకి వెళ్దాము. సో రైట్ సైడ్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం. గైస్ ఎంటర్ అవగానే రైట్కి తిరుగుతాం కదా, రైట్కి టర్న్ అవగానే మళ్ళీ ఇక్కడ రైట్ లెఫ్ట్ వస్తాయి. రైట్ సైడ్ ఏమో ఔషధవనము, లెఫ్ట్ సైడ్ ఏమో రాశి వనము అని ఉంది, చూసారా? సో ఔషధవనము అంటే అటు సైడ్ అన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. రాశి వనము అంటే చూద్దాము ఏమేమి టైప్స్ ఉన్నాయో. అక్కడ చూస్తే మనకి హైబిస్కస్ ప్లాంట్ ఉంది. ఎర్ర చందనం అంట. దిస్ ఈజ్ నేరేడు చెట్టు గైస్, నేరేడు చెట్టు. మీకు తెలుసు కదా నేరేడు అంటే, ఇన్ హిందీ విసే జామున్, జామున్, జామున్. మృగశిర నక్షత్రము, వృక్షము మారేడు చంద్ర చెట్లు. మారేడు చెట్టు అంట, మారేడు చెట్టు. అండ్ దిస్ ఈజ్ మేడి చెట్టు, కృతిక నక్షత్రం మేడి చెట్టు అంట, మేడి చెట్టు. ఇది ఎవరికి యూస్ అవుతుంది అంటే, కొంచెం బాటనీ సబ్జెక్ట్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ డీప్గా వస్తుంది అనమాట ఇలాంటి ప్లేస్కి రావడం వల్ల. అంటే బుక్స్లో చదివిన దానికి లైవ్లో చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో చెప్పాలంటే నాది బాటనీ సబ్జెక్టే, బట్ చాలా ఇయర్స్ అయింది సబ్జెక్ట్ వదిలేద్దాం. ఉసిరి చెట్టు, భరణి నక్షత్రము ఉసిరి చెట్టు. సో ఇంకా అలా వెళ్ళిపోదాం రండి ముందుకి. గుమ్మడి టేకు అంటారంట దీన్ని, ఈ చెట్టుని. ఇది టేక్ చెట్టు అని మనకు తెలుసు కదా, కానీ చింత అని కూడా అంటారంట. గైస్ వైట్ షూస్ వేసుకొచ్చాను గైస్ ఈ వర్షానికి మట్టికి. సో మనకి ఇక్కడ ఇలా ఉంది, ఎక్కడికక్కడ బెంచెస్ వేసి. ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్, కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట. ఓహో కంబాలకొండ, ఇవన్నీ ఒకటేనేమో. ఓకే గైస్, కదంబ చెట్టు అంట, దీన్ని కదంబ చెట్టు అంటారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది మామిడి చెట్టు, మీ అందరికీ తెలుసు కదా, మ్యాంగో ట్రీ. అండ్ దిస్ ఈజ్ విప్ప చెట్టు అంట. ఇది కూడా మ్యాంగో లాగే ఉంది, కానీ విప్ప చెట్టు అంటారంట దీన్ని. రండి. ఇక్కడ మీరు చూస్తే మొక్కలకి నక్షత్రం పేర్లు ఉన్నాయన్నమాట. సో బిహైండ్ దిస్ నక్షత్రం స్టోరీ ఏంటంటే,
మన ఇండియాలో సనాతన ధర్మం ప్రకారం 27 నక్షత్రాలు ఉంటాయంటండి. ఒక్కో నక్షత్రం వారికి ఒక్కో చెట్టు పూజించడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకం ఉంటుందంట. సో అలా 27 నక్షత్రాల వారికి సంబంధించి 27 రకాల మొక్కల్ని ఇక్కడ ఏర్పాటు చేశారంట. సో నైస్ కదా. శ్రావణ నక్షత్రము, గంగరాపు చెట్టు, తెలుపు జిల్లేడు చెట్టు తెలుపు జిల్లేడంట. రండి, అరుస్తున్నానా నేను? సో చూస్తున్నారా, ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నా బాధ చూడండి గైస్, నేను వర్షం అని ఆలోచించలేదు కానీ జీన్స్ మీదకి షూస్ బాగుంటాయని కాస్ట్యూమ్కి ఆలోచించాను. బట్ వర్షానికి షూస్ అలా అయిపోయాయి మట్టితో. నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్దాము. ఇక్కడ సమ్ చిన్న టైప్ ఆఫ్ నర్సరీలా ఉంది, చూద్దాం రండి. బాగుంది వుడ్ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఒక పాట రీల్ చేద్దాం. ఒక రీల్ చేయడానికి బాగుంది. అక్కడ చేస్తాను కానీ అనవసరంగా ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది. చిన్నది పట్టు చాలా బాగా పెట్టారు కదా, అందుకే నాకు ఈ ప్లేస్ నచ్చింది. ఇక్కడ నుంచి ఇలా రీల్ చేస్తూ అక్కడ కూర్చోండి, ఎంత బాగుందో. ఎంత బాగుందో ఈ ప్లేస్. ఫొటోస్ చిన్న స్పేస్ కానీ చాలా బాగుంది. నా ఎక్సైట్మెంట్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది అక్కడ ఎంత బాగుందో. చిన్న సైజు పాండ్ లాగా తయారు చేశారండి. అది అరేంజ్ చేసింది, న్యాచురల్గా వచ్చింది కాదు, తెలుస్తుంది. బట్ ఎంత బాగుందో తెలుసా. నేను ఇంకా కొంచెం క్లౌడీగా ఉండేటప్పుడు వెళ్ళాను క్లైమేట్. మీరు కానీ కొంచెం లైటింగ్ ఎక్కువ ఉండేటప్పుడు వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఐ లవ్డ్ ఇట్. నిజంగా నేచర్ లవర్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ప్లేస్ని. తప్పకుండా విజిట్ అవ్వండి. టికెట్ ప్రైస్ 30 రూపీసే. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది ఉండదు, ఈజీగా ఆన్ ద వేలోనే రోడ్డు పక్కనే ఉంటుంది. అలా ఎప్పుడైనా మనసు బాలినప్పుడు సరదాగా వెళ్ళి స్పెండ్ చేసి రండి, ఇక్కడ చక్కగా ఉంటుంది. అండ్ ఇది ఆర్చిడోరియం. సో ఈస్టర్న్ ఘాట్స్లో దొరికే అనేక ఆర్చిడ్ జాతికి చెందిన మొక్కల్ని సేకరించి ఇక్కడ పెట్టారంట. ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి దీని ఆర్చిడ్ మొక్కలు పువ్వుల కోసం తెలియడానికి ఈ సెక్షన్ పెట్టారంట. సో ఇక్కడ మధ్యలో ఒక చిన్న ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్లో నడిస్తే కనుక ఒక రెయిన్ ఫారెస్ట్లో నడిచిన ఫీలింగ్ వస్తుంది. నిజంగానే మేము వర్షం అనుకున్నాము, బట్ ఏంటంటే అది అక్కడ అలా అరేంజ్ చేశారు. రెయిన్ ఫారెస్ట్లో ఉన్నట్టు పైనుంచి రెయిన్ పడుతున్నట్టు మనకు ఆ నెట్ పైనుంచి చిన్న చిన్న డ్రిజిలింగ్ లాగా వాటర్ పడుతూ ఉంటుందన్నమాట. విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి, భలే ఉంటుందిలేండి. మేమేమో వర్షం అనుకొని పరిగెట్టుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడ వాటికి సఫిషియంట్ ఎయిర్ అంతా రావడానికి పర్టికులర్గా కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేశారు. చూసారు, 2 ఫ్యాన్లు పెట్టారు. సో బాగుందండి, భలే పెట్టారు. నేను చెప్పిన ట్రాక్ ఇదే, మధ్యలో వాక్వే అనమాట. సో ఈ వాక్వేలో నడుస్తుంటే పైన నెట్ నుంచి మనకి రెయినీ డ్రిజిలింగ్ లాగా వస్తుంది. సో చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం. నేను నా ఫ్రెండ్ వర్షమే పడిపోతుందేమో అనుకొని పరిగెట్టుకుంటూ వచ్చేసాము. బట్ చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకో అక్కడ తేడా కొట్టిందండి. ఇది సంథింగ్ అరేంజ్డ్ అని చెప్పేసి నేను అక్కడ ఒక షార్ట్ కూడా తీశాను. లైక్ చిన్న షార్ట్ వీడియోలాగా తీసాను, అది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి. లైక్ పైనుంచి డ్రిజిలింగ్ అవ్వడం వాటర్. సో అదంతా స్నోయీగా భలే ఉంటుందిలేండి. అండ్ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అండ్ అవన్నీ సర్వైవ్ అవ్వడానికి కూడా వాళ్ళు స్పెషల్గా కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశారు. మీరు చూస్తే కనుక 2 ఫ్యాన్లు పెట్టారండి, చాలా పెద్ద సైజు ఫ్యాన్లు. నేను ఇక్కడ సౌండ్ తీసేయడానికి కూడా రీజన్ ఏంటంటే చాలా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది ఆ ఫ్యాన్స్. బట్ అవి స్పెషల్గా అరేంజ్ చేశారు ఈ మొక్కలు బాగా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి. చాలా బాగుంది అరేంజ్మెంట్స్ కానీ వాళ్ళు తీసుకునే కేర్ కానీ, వెరీ నైస్ అనమాట. అదంతా చూసుకొని ఎగ్జిట్ అయిన తర్వాత లోపల ఏదో ఒక బిల్డింగ్ ఉంది, అదేంటో చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. రండి చూడండి, సేమ్ కంబాలకొండ చూసాం కదా, సో అందులో హాఫ్ ఉంటుంది. ఇది మ్యాప్, రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్ ఎంట్రన్స్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు, ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి.
బట్ క్లియర్గా ఉంటుందండి దీంట్లో ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది, దేని తర్వాత ఏముంది అని చెప్పేసి. నిజంగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెళ్ళే ముందు వీడియోలోంచి. సో ఇంకా ఈజీగా ఉంటుంది. వన సంపద అనుంది. న్యాచురల్ ప్రొడక్ట్స్ మేడ్ బై ట్రైబల్ ఉమెన్ ఫ్రమ్ ద సబ్బువానిపాలెం ట్రైబల్ హ్యామ్లెట్. సో న్యాచురల్ ప్రొడక్ట్స్ ఒక ఉమెన్ తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారంట. చూద్దాం రండి. ఉంటుంది అంటే కార్డ్బోర్డ్ కానీ లేకపోతే ఇలాంటివి పెట్టి ఇలా పెట్టి దీనికి హ్యాంగింగ్ ఏదైనా చేసేది. ఓకే ఓకే బాగుంది. నైస్. ఇయర్ రింగ్స్ ఏమైనా చేసి ఉన్నాయా? అంటే శిల్పారామంలో స్టాల్ పెట్టాం మేడం, అక్కడికి ఐటమ్స్ అన్ని పెట్టి. గైస్ స్టాల్ నెంబర్ 43 ఒకటి మనకి స్టాల్ ఉంది శిల్పారామంలో, ఇక్కడే దగ్గర కార్ షెడ్ దగ్గర. సో మీకు ఏమైనా ఇయర్ రింగ్స్ కావాలన్నా ఏదైనా ఐటమ్స్ కావాలంటే తిను హ్యాండ్మేడ్ చేసింది. ట్రై చేయండి ఒకసారి తప్పకుండాను, ఎంకరేజ్ చేయండి చిన్న ఎంటర్ప్రీనియర్ని. అండ్ ఇంకా లోపల కూడా నేను చూసాను అనమాట. సో కమల్ ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళకి మిషన్స్ ఇచ్చారంట. ఏం మిషన్స్ అంటే గ్రైండింగ్ మిషన్స్, కోకోనట్ షెల్ని గ్రైండింగ్ చేసేది అండ్ బ్యాంబూ స్టిక్స్ని గ్రైండింగ్ చేసేది 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఇచ్చారు. అండ్ స్టిచ్చింగ్ చేసుకునే స్టిచ్చింగ్ మిషన్ కూడా కమల్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారంట. సో ఇంకా తను నాకు అదే చూపిస్తుంది. ఆ మిషన్స్ యూస్ చేసి వాళ్ళైతే న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ సేల్ చేస్తారు. బయట ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెట్టినా కూడా అక్కడ కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ని పెడతారనమాట. సో మనం ఆర్డర్ ఇచ్చినా కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అండ్ నా చేతిలో ఉంది కదా, అది పెన్ ఫోల్డర్ ఉంటుంది కదా, సో మనం పెన్లు పెట్టుకునే హోల్డరు. సో అదనమాట, ఎవరో ఆర్డర్ ఇచ్చారని చెప్పి చేస్తున్నారంట. సో మన కంపెనీ కానీ మన ఇన్స్టిట్యూట్ కానీ మనం ఎక్కడ వర్క్ చేస్తే అది మనది ఏదైతే అది కంపెనీ లోగో అక్కడ పెట్టుకొని మనం రిటర్న్ గిఫ్ట్స్గా కూడా వీళ్ళ దగ్గర బల్క్గా ఆర్డర్స్ ఇస్తే వీళ్ళు చేస్తారంట. సో మీది ఒకవేళ ఏదన్నా ఒక బట్టల షాప్ అనుకోండి, మీ లోగో వేసుకోవచ్చు. ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి, మీ లోగో వేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ కింద ఒక మంచి పబ్లిసిటీ అవుతుంది కదా. సో మీరు ఒక 100స్లో మీరు ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారంటే 100 పీపుల్కి ప్రమోషన్ అయిపోతుంది. సో మీ లోగో కానీ మీ కంపెనీ గురించి కానీ ఇలాగ ట్రై చేయండి. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఇది హ్యాండ్మేడ్, దట్ విత్ ఓన్లీ పేపర్తో చేశారంట. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇది తయారు చేయడానికి 5 days పడుతుందంట. అది డ్రై అవ్వడానికి, దానికి పెయింట్ వేయడానికి, సో దాన్ని ప్రిపేర్ చేయడానికి మొత్తం 5 days తీసుకుంటారంట వాళ్ళు. హ్యాండ్మేడ్ థింగ్స్ ఇవన్నీ కూడాను. ఇదంతా ఏంటి మట్టేనా? మట్టి, కొబ్బరి పీచు, ఆవు పేడ. మట్టి, కొబ్బరి పీచు, ఆవు పేడతో ఇలా ప్రిపేర్ చేసిస్తున్నారు. మీరు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ చేయాలంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. తప్పకుండా వచ్చి ట్రై చేయండి. చాలా లైట్ వెయిట్ ఉంది. మొక్క అనుకోండి చాలా బరువు ఉంటుంది కదా, ఇది లైట్ వెయిట్గా ఉంది. చాలా ట్రెడిషన్ కనిపిస్తుంది యాక్చువల్గా. ఇలా చూపే మొబైల్ స్టాండ్స్ అంట. మనం ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా బాగుంది. క్రియేటివిటీ. కోకోనట్ మొబైల్ స్టాండ్ ఇది. కోకోనట్ షెల్తో చేసిన మొబైల్ స్టాండ్. ఎలా పెట్టచ్చు? నీ ఫోన్ ఇవే ఒకసారి చూడండి. ఇది మీరు ఏదన్నా ఒక ఫుల్ మూవీ చూసేసుకోవచ్చు ఇలా పెట్టుకొని. క్రియేటివిటీ చాలా బాగుంది. ప్రైసెస్ కూడా బిలో 200 ఉంటాయి. బ్యాంబూతో చేసిన ఏ ఐటమ్ అయినా కూడా. కోకోనట్ షెల్తో కూడా మ్యాక్సిమం అలానే ఉంటాయి. హై ప్రైసెస్ ఏం కాదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. కంపాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట, నేచర్ ఇన్ఫర్మేషన్ సెంటర్. మనం ఆల్రెడీ కంపాలకొండకి వెళ్ళాం కదా, సో అవన్నీ ఒకటే అండర్లో వస్తాయి అనుకుంటా. ఇది బాగుంది గైస్. డైనోసర్ ఇది భలే ఉంది. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా ఉందంటండి. 4 kilometers అండ్ 7 kilometers. దీని పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇంకొక వ్లాగ్ చేస్తాను.
ట్రెక్కింగ్ వ్లాగ్ అని చెప్పేసి సపరేట్గా అది చేస్తాను. అర్లీ మార్నింగ్ 6కి వెళ్తేనే ఆ ట్రెక్కింగ్ చేయడం అవుతుందంట. సో తగ్గేదే లేదు, ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ట్రెక్కింగ్కి మిస్ అయ్యాననే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ మనం ఆ ఫీలింగ్లో ఉండొద్దు, మనం చేద్దాము, ఎక్స్ప్లోర్ చేసి ఆ 4 కేఎం అన్న మినిమమ్ అయితే తిరుగుదాము. హెల్త్ ఎక్కువగా మనకి సపోర్ట్ చేస్తే. సో దాని పక్కనే వుడెన్ బ్రిడ్జ్ ఉండి ఇలా చెట్టు పైకి భలే ఉందండి. ఈ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. చెట్టు మీద రూఫ్ ఇలా కట్టారు చెక్కతో. ఇంకా మీరు విజిట్ అవ్వకపోతే కనుక విజిట్ అవ్వండి. ఈ ప్లేస్లో అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ముందు క్రియేట్ చేసిన పాండ్ కానీ ఈ వుడ్తో చేసిన బ్రిడ్జ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఈ బ్రిడ్జ్ మీదకి వస్తున్నాం మనం. ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయింది. ఇంకా డెవలప్ చేస్తారేమో గైస్, కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది కొంచెం. సో ఇంకా అలాగా లోపలికి వెళ్ళిపోతే ఇంకా ప్లాంట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడ వెహికల్స్ ఆగి ఉన్నాయి. ఇంకా లోపలికి మేమిద్దరము గర్ల్స్ కదా అని చెప్పేసి ఎందుకు రిస్క్ చేయడము, మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కదా, ఎక్స్ప్లోర్ చేసాం కదా అని చెప్పేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ వరకు వెళ్ళి ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఇవి కూడా ట్రీసేనండి, మ్యాంగో ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇంకా ముందుకి ఫారెస్ట్లా ఉంది, రిస్కీగా అనిపించింది నాకు. సో మేము ఇక్కడితో అయితే వెనక్కి వచ్చేసాం అనమాట. స్టార్టింగ్లో మనకి ట్రెక్కింగ్కి వెళ్ళే వే ఉంది. సో నేను చూపిస్తున్నాను కదా హ్యాండ్, అటు సైడ్ నుంచే మనం ట్రెక్కింగ్కి వెళ్ళాలి. 4 కిలోమీటర్స్కి ఒకటి ఉంటుంది డెస్టినేషన్, 7 కిలోమీటర్స్కి ఒక డెస్టినేషన్ ఉంటుందంట. సో మనతో గైడ్ వచ్చి మనకి గైడ్ చేస్తారు. అర్లీ మార్నింగ్ 6కి వెళ్ళాలి ఆ ట్రెక్కింగ్కి. సో నేను తప్పకుండా మరొకసారి ఆ ట్రెక్కింగ్ అంతా కూడా మీకు వ్లాగ్ చేసి పెడతాను. దీని ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదండి. మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మరో వీడియోతో తప్పకుండా కలుద్దాము. లవ్ యూ ఆల్ గైస్, టేక్ కేర్, బాయ్.